అసత్య ఆరోపణలతో తనపై వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. ఎలాంటి అవినీతి లేకుండా ఇన్నాళ్లు తాను వ్యాపారం చేశానని, ఎన్నికలకు ముందే రాజధాని ప్రాంతంలో భూములు కొన్నానని, సెంటు భూమి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదంటున్న మురళీమోహన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భూ దురాక్రమణ పేరుతో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఇప్పుడు మనతో ఉన్నారు. అనేక అంశాలపై ఆయన ఇచ్చిన వివరణతో తెలుసుకుందాం. మురళీమోహన్ గారు, ప్రధానంగా సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మీకు భూములు ఉన్నట్లుగా సమాచారం. ఇది నిజమా కాదా? నాకు గుంటూరు జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, లేకపోతే వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడా నాకంటూ భూములు లేవు. వెస్ట్ గోదావరిలో మాత్రం మా ఆవిడకి వాళ్ళ అమ్మా నాన్నగారు ఇచ్చినటువంటి కొబ్బరి తోట ఒకటి మాత్రం 7 ఎకరాలు ఎంత ఉంది. అది ఒక్కటి మినహాయిస్తే సెంటు భూమి మాకు లేదు. కనీసం 100 గజాల ఇళ్ల స్థలం కూడా మాకు లేదు. అంటే జయభేరి పేరుతో మీరు భూములు కొన్నట్లు, బినామీ పేర్లతో 100 ఎకరాలు మీరు కొన్నట్లుగా ఆరోపణ. ఇది నిజమేనా? నాకు తెలియక ఈ మధ్యన ఏమవుతుందంటే కొనేసి మర్చిపోతున్నానండి. ఆ ఆరోపణ చేసేవాళ్ళు ఎవరో ఏం కొన్నామో తీసుకనుక, ఏ బినామీ పేరుతో కొన్నామో కనుక తీసుకొచ్చేటట్లయితే 50% వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను, మిగిలిన 50% క్యాపిటల్కి ఫండ్ కింద ఇచ్చేస్తాను. అయితే మీరు భూములు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నది కూడా ఆరోపణ. ఆధారాలు ఉంటే రమ్మనే కదా నేను చెప్తున్నది. ఐఎమ్ వెల్కమింగ్. అలాంటి ఆధారాలు ఉంటే తీసుకురండి. తప్పనిసరిగా నిజంగా నేను కొన్నదే కనుక ఉండేటైతే 50% మీరు ఎవరైతే నా దగ్గరకు వచ్చాడు ఈ ఆరోపణ చేస్తారో వాళ్ళకి 50% ఇచ్చేస్తాను. మిగిలిన 50% కూడా రాజధాని నిర్మాణానికి ఫండ్ కింద ఇస్తాను. అయితే ప్రధానంగా ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన హైలాండ్ విషయంలో అసలు ప్రధాన కీలక పాత్రధారి మీరు అన్నది ఆరోపణ. హైలాండ్స్కి నేను వెళ్ళటం అనేది ఎప్పుడు జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున వచ్చిన గెస్టులు రిసీవ్ చేసుకునే బాధ్యత నాకు అప్పగిస్తే, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒకరికి వెళ్తే, నాకు ఎందుకంటే ఒక డెవలపర్గా నాకు ఎన్నో థాట్స్ ఉంటాయి. వాళ్ళు అన్నారు, సార్ ఒకసారి బ్యాటరీ కార్లో తిప్పుతాం చూడండి సార్ అంటే ఒకసారి వీళ్ళు చూసొచ్చా. అంతగా తప్ప నేను వాళ్ళు మీరు అమ్ముతారా అని అడగడం కానీ అసలు కొనే కెపాసిటీ నా దగ్గర లేదు. అందరూ వదిలికి నా దగ్గర 1 లక్షల కోట్లు నేను అనుకుంటారు, అవన్నీ ఉట్టిది. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితాలని భూతద్దాల్లో చూస్తారు అందరూ. నా దగ్గర 10 రూపాయలు ఉందంటే 10 లక్షలు ఉందనుకుంటారు. అలా పొర్రపాటును కూడా వాళ్ళకి నాకు నాట్ ఈవెన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. నేను కొనే కెపాసిటీ లేదు, కొనలేదు. ఒకవేళ నేను కొన్నాను కనుక మీరు ఇది చేస్తే మీ పేరు రాసి ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు భూములకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఎటన్నా వెంచర్స్ ఏమైనా చేస్తున్నారా? పోనీ ఒకవేళ మీ సొంత పేరుతో లేకపోవచ్చు, ఏమైనా వెంచర్స్ లాంటి అమరావతి కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏమైనా వెంచర్స్ ఏమైనా చేస్తున్నారా? ల్యాండ్కి సంబంధించి వెంచర్స్ అంటే మామూలుగా లేఅవుట్స్ అంటారు అట్లే ల్యాండ్కి సంబంధించి. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా అపార్ట్మెంట్స్ ఇట్లా అని అనుకోండి. అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్. అలాంటి కన్స్ట్రక్షన్ ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు వ్యాపారానికి ఇదివరకు హైదరాబాద్లో మాత్రమే చేసేవాడిని. వైజాగ్, విజయవాడ చేయాలని మాత్రం, విజయవాడ, గుంటూరు, ఇదే అమరావతి కానివ్వండి ఏదైనా కానీ, ఇది వైజాగ్ 2 చేయాలని నాకు కోరిక. 2 సంవత్సరాలుగా నేను ల్యాండ్స్ కోసం తిరుగుతున్నాను. నాకు సూటబుల్ ల్యాండ్స్ దొరకలే. వైజాగ్లో దొరకలేదు, ఇక్కడ దొరకలే. ఫైనల్గా ఒకటి మాత్రం ఇక్కడ కనకదుర్గ వారధి దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఒక 7 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. అది కొందామని వెళ్ళి ఆయన అడిగితే, నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మనండి, ఇది మీరు ఇంత ఇదిగా వచ్చారు, మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీరు కనుక డెవలప్మెంట్ చేస్తానంటే జాయింట్ డెవలప్మెంట్ మీద చేసుకుందామండి. ల్యాండ్ నాది, కన్స్ట్రక్షన్ అంతా మీది, ఖర్చు మాకు వాటాదారులుగా మాకు ఎంత ఇస్తారో అంత మాకు ఇవ్వండి, మిగిలింది మీరు తీసుకోండి అని. ఆ అవగాహన మీద మేము వాళ్ళకి కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకొని 7 ఎకరాలకి కుంచెనపల్లి అనే గ్రామంలో 7 ఎకరాలకి మాత్రం వాళ్ళతో జాయింట్ అగ్రిమెంట్ చేసాం. అదేం తప్పు కాదు, అది నా వ్యాపారమే, రిజిస్టర్డ్ వ్యాపారం. నా కన్స్ట్రక్షన్ బిల్డర్ నేను. ఇవాళ కాదు నేను చేస్తాను, 23 సంవత్సరాలుగా చేస్తాను. అందులో ఒక భాగంగా ఇది క్యాపిటల్ దీంట్లో ఉన్నది కాదు, ఇది క్యాపిటల్ రీజియన్లోది కాదు. ఇది మంగళగిరికి కనకదుర్గ వారధికి మధ్యలో ఉన్న ప్లేస్. ఇది అది తప్పితే ఇంకా వేరే మీరు ఎక్కడా కూడా సెంటు భూమి కూడా లేదు. అంటే మీరు వెంచర్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏమీ లేవు. నా పేరును కానీ, నా బినామీ పేర్లతో కానీ, ఇంకోటితో కానీ లేవు. ఎందుకంటే నేను అబద్ధం అన్న ఎప్పుడు కూడా. మీకు మరీ అంత నమ్మకం కావాలంటే నేను వ్యాపారం చేసే నా భూమి మీద ప్రమాణం చేస్తాను, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాను. మా అమ్మ తండ్రి గారు లేకపోయినా తల్లిగారు ఉన్నారు, 97 సంవత్సరాలు ఇప్పుడు మా అమ్మగారికి. వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తాను నేను. మాకు అలాంటి, నేను ధైర్యంగా ఏదైనా కొన్నాను అని చెప్తాను, కానీ నేను ఎందుకు భయపడతాను అసలు?
నా డబ్బులతో నేను కొనుక్కుంటాను, వద్దంటానికి ఎవరు అసలు ఇంకోళ్ళకి? నా వ్యాపారం అది. వాళ్ళు కొనుక్కుంటే ధైర్యంగా కొనుక్కున్నానని చెప్తాను. ఎందుకు ఇందులో భయపడాల్సిందంటే దొంగతనం ఏం కాదు కదా. నా వ్యాపారాన్ని నేను కొనుక్కుంటాను. బట్ అలాంటిది ఏమీ లేదు. ఉంటే చెప్పడానికి ఏముంది, గర్వంగా చెప్పుకుంటాను. ఇంకా ఉంది, ఇంకో 20 ఎకరాలు ఉంది, దాంట్లో కూడా చేస్తానని లేదు. నాకు ఒక హైదరాబాద్లో మినహాయిస్తే నాకు ఎక్కడా లేదు. ఒక ఈస్ట్ గోదావరిలో కూడా నేను 350 గజాలు ఎంతో స్థలం కనుక్కుని అందులో ఇల్లు కట్టుకున్నాను. అది ఒక్కడే మినహాయిస్తే తప్పితే నాకు ఎక్కడ ఏ విధమైన ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ, బిల్డింగ్ ప్రాపర్టీ కానీ, ఇంకోటి కానీ ఏమీ లేదు. మీ మీద ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు, కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నాయంటారు. 100% పాళ్ళు. అంతేకాకుండా ఇవాళ నాకు ఇంత మనస్తాపం కల్పించారు కాబట్టి దీని మీద అంటే కోర్టు ద్వారా ఏమి తీసుకోవాలనే దాని మీద కూడా నేను ఆలోచన చేస్తున్నాను. మా అబ్బాయి తమ్ముడు కూడా ఇద్దరు అమెరికాలో ఉన్నారు, లేరు ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళు కూడా ఓకే అనేట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా నలుగురిని కూర్చొని నిర్ణయం తీసుకున్నా తప్ప సింగిల్ నిర్ణయం మీద మేము వెళ్ళాం. అందుకని ఆ నిర్ణయం కూడా తీసుకొని దాన్ని బట్టి డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకున్నాక అప్పుడు అనౌన్స్ చేస్తాం మీకు. ధన్యవాదాలు. ప్రధానంగా తనకు కానీ తన సంస్థకు కానీ ఎలాంటి భూములు లేవని, ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేయట్లేదని, మొత్తానికి ఈ వచ్చే ఆరోపణలు కూడా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న అన్న అంశాన్ని చాలా స్పష్టంగా మురళీమోహన్ చెప్తున్నారు. ఈ మనస్తాపానికి గురైనటువంటి తాను కోర్టుకు వెళ్లే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, NTV.